అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, డయాబెటిస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేర్, ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియాలజీ అండ్ సైకియాట్రీ, పల్మనాలజీ, డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ, రేడియాలజీ, ఇలా ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్కి చెందిన జీవి సుగంధ గారు, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం, మెనోపాజ్ అంటే ఏంటో? మెనోపాజ్ అంటే వయసు గడిచే కొద్దీ అండాశయాలు లేదా ఓవరీస్ యొక్క పనితనం తగ్గి దానివల్ల ముట్టు ఎండిపోవడాన్ని మెనోపాజ్ అని అంటారు. ఈ మెనోపాజ్ని మనం ఎలా నిర్ధారిస్తాం? మెనోపాజ్ అని అంటే ఎలా నిర్ధారిస్తారంటే 12 నెలల పాటు కనుక నెలసరి రాకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆ స్త్రీ మెనోపాజ్ని చేరుకున్నది లేదా ముట్లు ఎండిపోయిన స్థితిని చేరుకున్నది అని నిర్ధారిస్తారు. అంటే ఇది డైరెక్ట్గా కాకుండా తన హిస్టరీని బట్టి రిట్రాస్పెక్టివ్గా చేయగలిగిన ఒక నిర్ధారణ అన్నమాట. ఈ మెనోపాజ్ రావడానికి గల కారణాలు ఏమిటి? మెనోపాజ్ అనేది ఒక సహజమైన పరిస్థితి. దాదాపు స్త్రీ యొక్క 3వ వంతు జీవితం ఈ మెనోపాజ్ దశలోనే గడుస్తుంది. ఈ మెనోపాజ్కి ముందు అంటే ఈ మెనోపాజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది ముందు వస్తుందా వెనక వస్తుందా అనేది. సో ముందు ఎవరెవరిలో వస్తుందంటే స్మోకర్స్. వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే స్మోకింగ్ అనేది చాలా ఎక్కువగా ఆడవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. స్మోకర్స్, నెక్స్ట్ సంతానం లేని వారిలో ఈ మెనోపాజ్ అనేది ఎర్లీగా రావచ్చు, తొందరగా రావచ్చు. ఇంకా అండాశయాల మీద ఎలాంటి సర్జరీస్, ఆపరేషన్స్ జరిగినా కానీ ఈ మెనోపాజ్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఏ కారణం చేతైనా కానీ అండాశయాన్ని, ఒకవైపు అండాశయాన్ని రిమూవ్ చేయాల్సి వచ్చిన, ఆర్ అండాశయంలో ఏదైనా గడ్డ ఉండి ఆ గడ్డం తీసిన వాళ్ళల్లోనూ ఇది తొందరగా కనబడుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో నీటి బుడగలు, అండాశయంలో నీటి బుడగలు ఉండడం అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ నీటి బుడగలకి డ్రిల్లింగ్ అనే ఒక ప్రక్రియ చేస్తారు, PCOD డ్రిల్లింగ్ అని అంటాం. ఇది చేసిన వాళ్ళల్లో కూడా ఇది ఎవరికైతే జరుగుతుందో వాళ్ళల్లో కూడా ఈ మెనోపాజ్ అనేది ఎర్లీగా రావడాన్ని గుర్తిస్తాం అన్నమాట. ఇంకా జెనెటిక్ అంటే కుటుంబ జన్యుపరమైన కారణాల వల్ల, అండ్ దెన్ కొన్ని రీజియన్స్లో ఉండే వాళ్ళకి ఇది ఎర్లీగా రావడం, కొన్ని ప్రాంతాలను బట్టి జెనెటిక్ కాజెస్ని బట్టి కూడా ఇది ముందుగా రావడం లేదా వెనక రావడం అనేది జరుగుతుంది. ఈ మెనోపాజ్ అనేది ఏ విధంగా సంభవిస్తుంది? మెనోపాజ్ యూజువల్లీ యావరేజ్గా అయితే ఇండియన్ స్త్రీలలో 49 సంవత్సరాలకి రీచ్ అవుతారు అన్నట్టు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 47 to 49 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు. 51 ఇయర్స్ లోపల యూజువల్లీ మనం గమనిస్తూ ఉంటాం. 49 అనేది జస్ట్ ఒక యావరేజ్ ఏజ్ అనమాట. ఇది ఏ రకంగా సంభవిస్తుందంటే ఆల్ ఆఫ్ సడన్ గా బహిష్టులు ఆగిపోవచ్చు, నెలసర్లు పూర్తిగా ఆగిపోవచ్చు. కొంతమందిలో రావడం టైంకి, సమయానికి నెలలా వస్తూ అవుతున్న బ్లీడింగ్ మాత్రం, బహిష్టు యొక్క మోతాదు మాత్రం క్రమంగా తగ్గి తర్వాత పూర్తిగా ఆగిపోవచ్చు. ఇంకొద్ది మందిలో దూరంగా నెలసర్లు వస్తూ, అంటే నెల రావాల్సింది కాస్త 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి అలా ఎక్కువ గ్యాప్తో వస్తూ తర్వాత పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఈ మెనోపాజ్ రావడానికి లక్షణాలు ఏముంటాయి? కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక సహజమైన స్థితి కాబట్టి. బట్ కొంతమందిలో ఏంటంటే మెయిన్గా ఈ లక్షణాలు తెలుసుకునే ముందు అసలు ఇది ఏ రకంగా సంభవిస్తుంది అనే ఒక మెకానిజం అనేది తెలియాలి. సాధారణంగా ఆడ శిశువు గర్భంలో ఉన్నప్పుడు, అంటే 5వ నెలలో టైంలో, అప్పుడు ఈ అండాశయాలలో గుడ్ల యొక్క ప్రారంభ దశ, దాన్ని ఊసైట్స్ అంటాం. ఇవి దాదాపు 5 మిలియన్లు ఉంటాయి, అంటే 50 లక్షలు ఉంటాయి. అవి
బర్త్ టైం అప్పుడు అంటే పుట్టే టైం కల్లా అవి జస్ట్ 1 మిలియన్కి రీచ్ అవుతాయి అన్నమాట, అంటే 10 లక్షలకు ఉంటాయి. ఆ తర్వాత కూడా క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి. రజస్వల అయ్యే టైం కల్లా అవి దాదాపు 25% వరకు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ తర్వాత నెలసరిలో వస్తూ ఉండే కొద్దీ ఎట్రీజియా అనే ప్రాసెస్ ద్వారా ఆ గుడ్లు అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా మెన్సెస్ ఎండిపోయే టైం కంటే మెనోపాజ్ రీచ్ అయ్యే దశకి దాదాపు ఒక 400 నుంచి 1000 గుడ్లు మాత్రమే ఉంటాయి. ఈ గుడ్లు ఉన్నప్పటికీ ఈ అండాశయాల వల్ల ఒక హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది, ఈస్ట్రోజన్. అట్ ద సేమ్ టైం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. అండ్ ఈస్ట్రోజన్ కి సంబంధించిన రిసెప్టర్స్ అంటే ఈ ఈస్ట్రోజన్ పని చేయడానికి కావలసిన యొక్క సబ్స్టెన్సెస్ అన్నమాట, ఇవి బాడీ అంతటా కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ముట్లు ఎండిపోవడం లేదా మెనోపాజ్ అనేది రీచ్ అవుతుందో ఈ రిసెప్టార్స్ మీద ఈస్ట్రోజన్ యాక్షన్ అనేది ఉండదు. అండ్ ఈ రిసెప్టార్స్ అనేవి పనిచేయడం కూడా ఈస్ట్రోజన్ కి రెస్పాండ్ అవ్వడం కూడా తగ్గిస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ యొక్క కొదువ అనేది శరీరంలో కలుగుతుందో దాని వలన సిమ్టమ్స్ లేదా లక్షణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది ఏ బాడీలో ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ చేయవచ్చు. కామన్ గా చూసేది ఏంటంటే మూడ్ చేంజెస్ లేదా మానసికమైన ఆందోళన, ఇరిటబిలిటీ, చిరాకు పడడం, ఒక్కొక్కసారి డిప్రెషన్, దిగులు, వేదన, తర్వాత ఒక్కొక్కసారి సూయిసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య ప్రయత్నం, ఇలాంటి మూడ్ చేంజెస్ ఉండొచ్చు. తర్వాత హార్ట్ మీద కొన్ని ఎఫెక్ట్స్ చూపించవచ్చు. హార్ట్ మీద అంటే ఒక్కొక్కసారి కొవ్వుల శాతం పెరగవచ్చు, తర్వాత బరువు పెరగవచ్చు. ఇంకా బోన్స్ మీద అంటే ఈ ఎముకల యొక్క బోన్ మాస్ అనేది తగ్గొచ్చు. అండ్ ఎముకల్లో కూడా క్షీణత అనేది కలగొచ్చు అనమాట, దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం. ఇంకా కొల్లాజన్ అనే ఒక పదార్థం మీద ఈ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ కొల్లాజన్ మెయిన్ గా ఉండేది స్కిన్, చర్మము మరియు ఎముకల్లో అన్నమాట. సో వీటిలో చేంజెస్ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటాయి. స్కిన్ లో చేంజెస్ అంటే స్కిన్ సాగినట్టుగా ఉండడం, తర్వాత ముడతలు ఎక్కువ అవ్వడం, ఇలాంటివి కామన్ గా జరుగుతూ ఉంటుంది. తర్వాత విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట భాగంలో ఉండే ఫ్యాట్ పెరగడం కూడా మెనోపాజ్ తర్వాత కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఇంకా చూస్తే ముఖ్యమైన ఒక స్త్రీలలో ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ కలుగజేసే ఏరియా ఏంటంటే యూరోజెనైటల్ సిస్టమ్, అంటే జననేంద్రియాలు మరియు మూత్ర వ్యవస్థ మీద అన్నమాట. జననేంద్రియాల్లో అక్కడ లోపల ఉండే టిష్యూస్ లో క్షీణత అనేది కలుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ కొదువుగా ఉండడం. సో దానివల్ల ఏంటంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత అక్కడ ఆ జననేంద్రియాల భాగంలంతా పొడిబారినట్టు ఉండడం, దానివల్ల దాంపత్య సమస్యలు తలెత్తడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా అక్కడ ఉండే టిష్యూస్ కణజాలాల్లో క్షీణత వల్ల ప్రొలాప్స్ అంటారు, అంటే పేగు జారడం అంటే ఆ ఏరియాలో ఉండే గర్భసంచి కానీ, లేదంటే ఒంటెల సంచి కానీ, లేదంటే జీర్ణాశయాలకు సంబంధించిన పేగులు కానీ, రెక్టం, ఇలాంటివన్నీ కూడా జారేదానికి అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల పేషెంట్ పేగు జారింది అనే సమస్యతో ప్రెజెంట్ అవ్వవచ్చు. అలాగే మూత్ర వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల, అంటే మెయిన్ గా అక్కడ ఉండే టిష్యూస్ లో క్షీణత ఆర్ ఎట్రఫీ అనేది, అక్కడ ఉండే మ్యూకోజల్ ఎపిథీలియంలో ఎట్రఫిక్ చేంజెస్ ఉండడం వల్ల ఈ మూత్రానికి సంబంధించి తరచుగా మూత్రానికి వెళ్ళవలసి రావడం, తర్వాత మూత్రం సమయంలో బర్నింగ్, మంట ఉండడం, తర్వాత తుమ్మిన దగ్గిన యూరిన్ మూత్రం అనేది ఆపుకోలేకుండా పడిపోవడం, చాలా అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్లాల్సిన అంత తొందరగా ఉండడం, ఇవన్నీ కూడా మూత్ర వ్యవస్థకి సంబంధించి చాలా ఇబ్బందికరంగా ఉండే ఇలాంటి సమస్యలు అన్నమాట. మేడం, అదేవిధంగా వేడి ఆవిర్లు అనేవి ఏ విధంగా సంభవిస్తాయి? ఇంకా వీటిలో చెప్పుకోదగిన సమస్యలు ఏంటంటే వేడి ఆవిర్లు, గుండెలో మార్పులు, ఇవన్నీ. సో ఎక్కువ శాతం మంది హాస్పిటల్కి వచ్చే సిమ్టమ్ ఏంటంటే వేడి ఆవిర్లు. అంటే సడన్ గా వాళ్ళకి కాళ్ళు చేతులు వేడెక్కిపోయి అక్కడ ఆ రీజియన్ లో బ్లడ్ సప్లై పెరగడం వల్ల కాళ్ళు చేతులు టెంపరేచర్ పెరిగి వేడిగా ఉంటాయి అన్నమాట. వేడి ఆవిరిలాగా దాదాపు ఒక 30 నిమిషాల వరకు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి జస్ట్ 1 మినిటే ఉండొచ్చు. అండ్ బ్లడ్ ఫ్లో అది పెరుగుతుంది. దాదాపు అది నార్మల్ కి రావడానికి ఇంచుమించు 30 నిమిషాల టైం అనేది పడుతుంది అనమాట.
ఇదంతా కూడా దేని వల్ల సంభవిస్తుందంటే ఈ ఈస్ట్రోజన్ అనేది తగ్గినప్పుడు మెదడులో హైపోథాలమస్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ కొన్ని రకాలైన సబ్స్టెన్సెస్ క్యాటకోలమైన్స్ అనేవి పనిచేస్తుంటాయి. ఈ క్యాటకోలమైన్స్ కి ఈ హైపోథాలమస్ అనేది ఒక అబ్నార్మల్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఈ వేడి ఆవిర్లు లేదంటే హాట్ ఫ్లషెస్ అని అంటాం, ఇవి సంభవిస్తుంటాయి. ఇవి కొంతమందిలో 1 సంవత్సరం నుంచి ఒక 10 సంవత్సరాల వరకు కూడా ఉండవచ్చు. మేడం, అదేవిధంగా ఈ మెనోపాజ్ వచ్చిన వారికి ఏ విధమైన పరీక్షలు చేస్తాం మనం? సో మెనోపాజ్తో ఒక స్త్రీ గనక వచ్చినట్లయితే తనకి ముందుగా హిస్టరీని మనం పరిశీలిస్తాం. హిస్టరీ అంటే తనకి మెనోపాజ్కి ముందు బ్లీడింగ్ ఎలా అవుతా ఉంది, ఎందుకంటే కొంతమందిలో బ్లీడింగ్ సమస్యలు కూడా ఎక్కువ అవ్వచ్చు. మెనోపాజ్కి రీచ్ అయ్యే టైంలో కొంతమందికి అధిక రక్తస్రావం అవ్వడం లేదా తరచుగా రక్తస్రావం అవ్వడం జరగచ్చు. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అట్ ద సేమ్ టైం ఇంకా వేరే అవయవాలకి సంబంధించి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? హలో అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. ఓకే, మీ పేరండి? మాధవి గారు, మీ వయసు ఎంతండి? 45. మీ ఓవరీస్ లో గురించి ఏమని చెప్పారు? ఏ సమస్య ఉందని చెప్పారు? అంటే మామూలుగా గర్భం చూశారు మేడం, 14 ఇయర్స్ అవుతుంది. ఓకే, గర్భం చూసినాక ఓవరీస్ వచ్చేసారు అందరినీ. ఓకే ఓకే. ఓవరీస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే ఏం ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు మీకు? అంటే మామూలుగా ఓవరీస్ వల్ల హెల్త్ చెకప్ చేసుకుంటే భయపడింది మేడం. ఇది ఫుడ్ వల్ల వచ్చిందని 2 సార్లు ఇలా సర్జరీ చేశారు. ఓకే, అప్పుడు ఓవరీస్ లక్షణమే తీసుకోవడమ్మా అన్నారు. ఓకే ఇప్పుడు దానివల్ల ఓవరీస్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఓకే. సో బహుశా మీకు సిస్ట్ ఉంది అని చెప్పుండొచ్చు ఓవరీస్ లో. దానివల్ల మీకు నొప్పి కానీ వాంతులు కానీ ఏమైనా ఉన్నాయండి? ఏం ప్రాబ్లం లేదు మేడం, మామూలుగా జనరల్గా చెకప్ చేసుకుంటేనే అది ఉన్నట్టు ఓకే. ఇది కూడా దాకా ప్రాబ్లం ఉండదమ్మా. పెరగడం సేపు తగ్గినప్పుడు అప్పుడు ఆలోచిద్దా ఉన్నారు. ఓకే, 1 సంవత్సరం ఆడినాక చెప్పండి చెకప్ చేసుకుంటే కొంచెం బయట చెక్ చేయండమ్మా, తీసేయాలంటున్నారు మేడం. ఓకే. అంటే ఈ రైట్ హ్యాండ్ కవరేజ్ కూడా కనిపించలేదు మేడం, కనిపించలేదు అంటున్నారు. సో మీకు లెఫ్ట్ సైడ్ సిస్ట్ ఉందని చెప్పారు, మేడం ఎడం వైపు సిస్ట్ ఉందని చెప్పారు. ఎడమైంది మేడం. ఓకే. సో ముట్లో ఎండిపోయిన తర్వాత కూడా ఈ ఓవేరియన్ ఫంక్షన్ అనేది క్రమంగా క్షీణిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఈ ఫాలికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వచ్చు. అంటే అండాశయంలో గుడ్లకి సంబంధించిన మూలాలు ఏవైతే ఉంటాయో కొంతమందిలో అవి కొంతకాలం వరకు కూడా యాక్టివ్గా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇవి యాక్టివ్గా ఉన్నాయో అప్పుడు ఒక్కొక్కసారి సిస్టులు లేదా నీటి బుడగలు లాంటివి ఫామ్ అయ్యే అవకాశాలు అంటూ ఉంటాయి. అయితే దాదాపు 5 years తర్వాత, అంటే గర్భసంచి తీయడం వల్ల కానీ లేదంటే సహజంగా ముట్లు ఎండిపోయినా అది మెనోపాజ్ రీచ్ అయిన పరిస్థితి లాగా కన్సిడర్ చేస్తాం. సో అలాంటప్పుడు చిన్న సైజులో ఉన్న సిస్టుల్ని ఫాలోఅప్కి మాత్రమే సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా సిస్ట్ సైజ్ కనుక పెరుగుతూ దాంతో పాటు పెయిన్ ఇలాంటి సిమ్టమ్స్ కనుక కలిగిస్తున్నట్లయితే అప్పుడు వాటిని లాప్రోస్కోపీ ద్వారా అత్యంత సులువుగా వాటిని సరిచేయడానికి వీలవుతుంది. సో అంటే ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఆ సిస్ట్ కనుక సైజ్ పెరుగుతా ఉన్నా ఆర్ ఆ సిస్ట్ కనుక మెలి తిరిగితే దాన్ని టార్షన్ అంటాం, టార్షన్ ఉన్నా ఆర్ దాని లోపల ఏదైనా రక్తనాళం కనుక చిట్లినట్లయితే ఆ సిస్ట్ లోపల రక్తస్రావం అనేది జరగచ్చు. దాన్ని హెమరేజ్ అంటాం అన్నమాట. ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఎదురైనా ఆర్ సిస్ట్ సైజ్ ఏమన్నా పెరుగుతా ఉన్నా అలాంటప్పుడు మాత్రమే తీయాల్సి ఉంటుంది. అదర్వైజ్ జస్ట్ టైం టు టైం మీరు గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో స్కాన్ తీయించుకుంటూ ఆ సిస్ట్ సైజు ఎలా ఉంది, సేమ్గా ఉందా, పెరుగుతుందా అన్నది మీరు ఫాలోఅప్ లో ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మందిలో ఇవి టైం గడిచే కొద్దీ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది స్పాంటేనియస్ గా.
అమ్మా రావచ్చమ్మా, స్క్రీన్ మీద ఒక నెంబర్ టెలికాస్ట్ అవుతుందమ్మా, నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చమ్మా. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్కి చెందిన జీవి సుగంధ గారు, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం అది మేడం మనం మెనోపాజ్ సంబంధించిన పరీక్షల గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ హిస్టరీ తీసుకుంటామండి. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఫ్యామిలీలో ఒక్కొక్కసారి కొంతమందికి క్యాన్సర్, ముఖ్యంగా గర్భసంచి కానీ లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఉన్న హిస్టరీ ఏమన్నా ఉందా అనేది నోట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఆస్టియోపోరోసిస్. కాల్ చూద్దాం మేడం. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. డాక్టర్ అండి, నాకు డేట్ సరిగ్గా రావండి. ఓకే, మీ పేరండి? ఏంటండి? మీ పేరేంటండి? నా పేరు పద్మప్రియ అండి. మీ వయసు ఎంత అండి పద్మజ గారు? మీ వయసు ఎంత? నాకు 25 సంవత్సరాలండి. ఓకే, పీరియడ్ పెళ్లిగా క్రితము ఇట్లా డేట్లు వచ్చాయి కదా రెగ్యులర్ గా. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 1 year నుంచి టాబ్లెట్లు అవి వాడితే పీటీఓడి ఉందని చెప్పారు. ఓకే, తర్వాత 2 పాపలు పుట్టారండి. ఇప్పుడు కూడా అట్లాగే రావట్లేదు. డాక్టర్ దగ్గర 8 months టాబ్లెట్లు వాడానండి, వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు రావట్లేదు. ఓకే, మీరు బరువు ఏమైనా పెరుగుతున్నారండి? మామూలుగా పెరగటం అంటే డేట్ కాకుండా ఉన్నప్పుడు బరువు అనిపిస్తుంది మేడం, తగ్గితే వస్తే మాత్రం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో మీకు ఏంటంటే హార్మోన్స్ అసమతుల్యత ఉండడం వల్ల మీకు ఈ సమస్య అనేది ఎదురవుతుంది. సో పీసీఓడిలో ఏంటంటే నెలసర్లు ఇర్రెగ్యులర్ గా రావడం, బరువు పెరగడం, కొంచెం అవాంఛిత రోమాలు అంటే అన్వాంటెడ్ హెయిర్ చిన్న మీద, గడ్డం మీద, లేదంటే పై పెదవుల పైన, తర్వాత ఛాతి మీద, కడుపు మీద, పొట్ట మీద ఇలాంటి అవాంఛిత రోమాలు కొంతమందిలో ఉండొచ్చు. అండ్ సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీకు కనుక నెలసర్లు ఇర్రెగ్యులర్ గా వస్తున్నట్లయితే ఒకసారి మీ థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకొని అండ్ స్ట్రెస్ ఏమన్నా ఉందా అన్నది కూడా చూసుకోండి. స్ట్రెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు. అండ్ అలాంటప్పుడు మీరు ఈ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యేదానికి మెడిసిన్స్ కనుక వాడినట్లయితే మీ నెలసర్లు అనేవి క్రమంగా వస్తాయండి. సరే, మెనోపాజ్కు సంబంధించిన పరీక్షల గురించి మనం మాట్లాడుతాం. ఎస్, ఫ్యామిలీ హిస్టరీ నోట్ చేసుకున్న తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటాం, ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్. సో ఈ వయసులో మెనోపాజ్ రీచ్ అయిన టైంలో బీపీ. కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు పల్లవి మేడం. పల్లవి గారు చెప్పండి. నా ఏజ్ వచ్చి 29 years మేడం. ఓకే, నాకు రైట్ సైడ్ ప్రాఫిట్ ఇస్తుందని డాక్టర్స్ అన్నారు మేడం. ఓకే, సైజ్ ఎంత మీకు ఏమన్నా ఐడియా ఉందా? అప్రాక్సిమేట్లీ 3.42 అండ్ సమ్ ఏదో ఉంది మేడం, అంత ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఓకే మేడం, అది దాని ఏమైనా సివియర్ అంటారా మేడం? యాక్చువల్గా ఐ డోంట్ నో, అందుకని అడుగుతున్నాను. మీకు పెయిన్ ఏమన్నా ఉందా అండి? పెయిన్ లేదు మేడం, అసలు పెయిన్ లేదు మేడం. అంటే యాక్చువల్ గా ఇది ఉన్నట్టు కూడా యాక్చువల్ గా నాకు తెలియదు మేడం. ఒకసారి మామూలు మెన్సెస్ అయినప్పుడు ఎవ్రీ 5th day నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంటుంది మేడం. ఓకే, సో అందుకని చెప్పి నేను వెళ్ళాను మేడం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు స్కాన్ రాస్తారు. దానివల్ల లెఫ్ట్ సైడ్ అసలు ఏమీ లేదమ్మా, నీకు రైట్ సైడ్ చూస్తుంది అని అన్నారు మేడం. ఓకే, సో ఈ ఏజ్ లో సర్వసాధారణమైన ఇది కూడా ఈ ఓవేరియన్ సిస్ట్ అనేది సర్వసాధారణంగా కనబడే ఒక రకమైన కండిషన్ అనమాట. దీంట్లో ఉన్న లక్షణం ఏంటంటే చాలా మందిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఎసిమ్టమాటిక్ అని అంటారు. కొద్ది మందిలో మాత్రమే సిమ్టమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే సిస్టులు అనగానే జనరల్ గా చూసేది ఏంటంటే ప్రజల్లో భయాందోళనకి గురవుతూ ఉంటారు. ఇది ఒక గడ్డ కడుపులో పెరుగుతోంది, దీనివల్ల ఇది క్యాన్సర్ గా మారిపోతుందేమో అన్న భయము, అపోహలు ఉంటాయి. బట్ ఆ సిస్ట్ యొక్క నేచర్ని బట్టి మీరు ఆ సిస్ట్ నేచర్ ని కనుక తెలుసుకున్నట్లయితే ఎటువంటి భయాందోళనకి గురవకుండా జస్ట్ ఫాలో అప్ లో ఉంటే సరిపోతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది చాలా వరకు ఫాలిక్యులర్ సిస్ట్లు ఏంటంటే
స్పాంటేనియస్ గా టైం గడిచే కొద్దీ కూడా అవి రిజాల్వ్ అవడానికి అంటే కరిగిపోవడానికి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొన్ని రకాల మెడిసిన్స్ కూడా ఒక కోర్స్ లాగా వాడుతూ ఉంటే ఆ హార్మోన్స్ కి సంబంధించిన అసమతుల్యత ఆర్ ఒక ఆల్టర్డ్ రెస్పాన్స్ అనేది తగ్గి సిస్టులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ కొంతమందిలో ఏంటంటే ఈ సిస్టులు ఇంకా పెరుగుతూ కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి, స్కాన్ తీయించుకుంటూ ఉండాలి టైం టు టైం, ఏమైనా పెరుగుతుందో లేదో 3 to 6 months ఒకసారి. ఒకవేళ తగ్గిపోతే ఫర్దర్ ఫాలో అప్ ఏం అవసరం ఉండదు. బట్ ఒకవేళ ఆ సిస్ట్ సైజ్ కనుక పెరుగుతున్నట్టు స్కాన్ లో నోటీస్ చేసిన ఆర్ దానివల్ల సివియర్ పెయిన్ ఏమన్నా కలుగుతున్నాయి, ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని కాంప్లికేషన్స్ ఎదురవ్వచ్చు, లైక్ టార్షన్ అని, అంటే స్కానింగ్ లో కూడా మనకి కనబడుతుంది అండ్ పేషెంట్ కూడా నొప్పి అనేది అనుభవిస్తారు అనమాట. సో అలాంటి కాంప్లికేషన్ ఏమైనా డెవలప్ అయినా ఆర్ సైజ్ ఏమైనా లిమిట్ దాటి అది పెరుగుతా ఉన్నా అలాంటప్పుడు మాత్రమే ఆ సిస్టమ్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ అది సింపుల్ గా ఉండి దాని లోపల బ్లడ్ ఏమీ లేకుండా, లేదా చాక్లెట్ లాంటి పదార్థం అదేమీ లేకుండా, లేదా ఘన పదార్థం ఏమీ లేకుండా ఉన్నంత వరకు సింపుల్ సిస్ట్ గా ఉండి, ఒకవేళ అవసరమైతే సిస్ట్ సైజ్ మరీ పెరుగుతా ఉన్నా లేదా ఘన పదార్థం ఏదన్నా ఉంటే CA-125 అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఆ సిస్ట్ నేచర్ తెలుసుకోవడానికి కొంతవరకు సహాయపడుతుంది. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఫాలో అప్ లో ఉంటూ స్కాన్ తీయించుకుంటూ సిస్ట్ సైజ్ తగ్గిందా పెరిగిందా లేదా అని గమనించుకోండి. పెరిగినా గానీ అది ఒక లిమిట్ వరకు కూడా పెరిగినా పెయిన్ ఏం కలిగించుకున్నంత వరకు దాన్ని జస్ట్ ఫాలో అప్ కిందే ఉంచొచ్చండి. సర్జరీ కూడా ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మేడం కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. యాక్చువల్ గా నేను అంటే అన్మ్యారీడ్ మేడం. మ్యారేజ్ అయిన తర్వాత ఇలా సిస్ట్ కన్సీవ్ అవ్వడం కష్టమంటారు మేడం? మీకున్న ఫాలిక్యులర్ సిస్ట్ వల్ల సంతానలేమి కలగడం అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే బికాస్ మీ సిస్ట్ చాలా చిన్నగా ఉంది, 3.5 సెంటీమీటర్స్ అన్నారు. సో 3.5 సెంటీమీటర్స్ అనేవి చాలా వరకు అవి కరిగిపోవడానికి రిజాల్వ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరు అది సిస్ట్ సైజ్ ఏమన్నా ఎక్కువ పెరిగి అది అండాశయాన్ని అంతటిని ఆక్రమించి అటువైపు అండాశయం నుంచి గుడ్డు విడుదల అవ్వకుండా ఉన్న పరిస్థితి అయితే ఒకవైపు అండాశయం నుంచి గుడ్డు విడుదల అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఈవెన్ ఒకవేళ ఒక అండాశయం కనుక డ్యామేజ్ అయినప్పటికీ వేరే వైపు అండాశయం వల్ల కానీ మీకు గుడ్డు విడుదల అవుతుంది. సో అట్లీస్ట్ 1 ఫంక్షనింగ్ ఓవరీ, ఒక్క పనిచేసే ఒక్క అండాశయం ఉన్నప్పటికీ కూడాను సంతానం కలగడానికి తప్పకుండా అవకాశం ఉంటుందండి. మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, ఇలాగా గర్భంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు మేడం, చిన్న చిన్న ఒక 2 ఉన్నాయన్నారు మేడం, అదేమన్నా కాంప్లికేటెడ్ మేడం? సైజ్ ఎంత అన్నారండి? అవి ఫ్యూ స్మాల్ ఫైబ్రాయిడ్స్ అని వచ్చింది మేడం యాక్చువల్ గా స్కాన్ లో. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్న ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బంది కలగడం అనేది చాలా అరుదుగా ఉంటుందండి. బట్ ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నప్పటికీ కొంతమందిలో బ్లీడింగ్, అధిక రక్తస్రావం అవ్వడం, అంటే నెలసరి టైంలో అధిక రక్తస్రావం అవ్వడం, లేదంటే మెన్సెస్ టైంలో బాగా విపరీతమైన నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాదాపు ఒక 40 నుంచి 50% మందికి ఎవరికైతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు కూడా. బట్ ఇలాంటివన్నీ ఏంటంటే బికాజ్ మీరు అన్మ్యారీడ్ అండ్ దెన్ ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకొని తర్వాత సంతానానికి అనేది దృష్టిలో ఉంటుంది కాబట్టి మీరు ఫాలో అప్ అనేది చేయించుకుంటూ ఉండండి. మేడం ఇలాగా బ్లీడింగ్ ఎక్కువ మేడం? అది లొకేషన్ బట్టి ఉంటుందండి. ఆ బ్లీడింగ్ నిజంగా ఫైబ్రాయిడ్ వల్లనే అయిందా లేకపోతే వేరే అదర్ కాజెస్ కూడా ఏమన్నా ఉన్నాయన్నది చూసుకోవచ్చు. అండ్ ఏజ్ ని బట్టి, బ్లీడింగ్ తీవ్రతను బట్టి, నాన్ హార్మోనల్ నుంచి గ్రాడ్యువల్ గా పేషెంట్ రెస్పాన్స్ ని బట్టి డిఫరెంట్ మెథడ్స్, చాలా రకాల పద్ధతులు ఉంటాయి. సమర్థవంతంగా ఒకవేళ అధిక రక్తస్రావం అయినప్పటికీ కూడాను పూర్తిగా కంట్రోల్ చేసే మందులనే ఉన్నాయి. నమస్తే అండి. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్కి చెందిన డాక్టర్ జీవి సుగంధ గారు, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సో ఎగ్జామినేషన్. హలో
హలో అమ్మా నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి? నా పేరు లక్ష్మీ తేజస్వి అండి. లక్ష్మి గారు, మీ సమస్య చెప్పండి. నా ఫస్ట్ డెలివరీ యాక్చువల్లీ సిజేరియన్ అయింది మేడం. మళ్ళీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ చేసింది. ఈసారి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నా మళ్ళీ సిజేరియన్ అయ్యిందంటారా? మీ ఫస్ట్ డెలివరీ ఎంతకాలం అవుతుందండి? 2 years. 2 years అవుతుంది. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి మధ్య ఎస్పెషల్లీ ఫస్ట్ డెలివరీ కనుక సిజేరియన్ అయినట్లయితే 3 years అన్న 3 సంవత్సరాలైనా కనీస గ్యాప్ ఉన్నట్లయితే తర్వాత ప్రెగ్నెన్సీలో అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంత ఫేవరబుల్గా నార్మల్ డెలివరీ అవ్వడానికి కొంత అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఎట్ ద సేమ్ టైం దాన్ని వీ బ్యాక్ అంటారు, అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అని. ఇది ఒక హై రిస్క్ గ్రూప్ కిందకు వస్తుంది. సో మీరు ఆ డెలివరీకి ప్లాన్ చేసేటప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూట్లోనే మీరు డెలివరీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మదర్ కండిషన్ లైక్ బీపీ కానీ లేకపోతే షుగర్ లెవెల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా లేదా అని టైం టు టైం చెక్ చేయించుకోవడం, బేబీ కండిషన్ ఎలా ఉంది, గ్రోత్ అంతా మంచిగానే ఉందా లేదంటే గ్రోత్లో ఒకవేళ ఏదన్నా తేడా ఉందా, ఇవన్నీ చూసుకోవడం. తర్వాత ఉమ్మి నీరు అంతా ఎలా ఉంది అంటే డెలివరీ టైంకి వచ్చేటప్పటికల్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు పరిగణలోకి తీసుకోవాలి. అండ్ మెయిన్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ద్వారం ఎలా ఉంది, బేబీకి రియల్గా సరిపడినంత ద్వారం ఉందా లేదంటే బేబీకి సరిపోనంత ద్వారం ఉందా. ఒకవేళ బేబీకి సరిపడినంత ద్వారం కనుక లేకపోతే, ద్వారం విశాలంగా లేకపోతే, ఇరుకుగా ఉంటే మీరు ఆలోచించకుండా నెక్స్ట్ టైం సిజేరియన్కే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బట్ ఇన్ కేస్ ద్వారం కనుక విశాలంగా ఉండి డెలివరీ టైంలో మీకు ప్రోగ్రెస్ ఆఫ్ ద లేబర్ అంటారు, అంటే నొప్పులు స్టార్ట్ అయినప్పటి నుంచి లేదా ఉమ్మినీరు పడినప్పటి నుంచి డెలివరీ టైం వరకు ఆ ప్రోగ్రెస్ అనేది స్మూత్గా జరుగుతూ సర్విక్స్ అంటే ద్వారం కనుక టైం టు టైం ఎంత ఓపెన్ అవ్వాలో అలా ఓపెన్ అవుతూ, అట్ ద సేమ్ టైం బేబీ హార్ట్ రేట్లో ఎలాంటి చేంజెస్ లేకుండా, బేబీ అంటే ఉమ్మినీరు కలర్ ఏం చేంజ్ అవ్వకుండా, బేబీ మోషన్ కడుపులో పాస్ చేయకుండా ఉండి, మదర్ ముఖ్యంగా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మదర్ యొక్క పారామీటర్స్ అంటే బీపీ, పల్స్, స్కార్ టెండర్నెస్ అని అంటారు. అంటే ప్రీవియస్ సిజేరియన్ చేసినప్పుడు ఎక్కడైతే గర్భసంచి మీద ఘాటు పడుతుందో ఒక్కొక్కసారి ఈ నొప్పుల టైంలో అది బలహీనపడడం కానీ లేదంటే విచ్చుకోవడం కానీ జరగచ్చు. సో మీరు వీ ప్యాక్ ప్లాన్ చేసుకునే ముందు ఈ స్కార్ డెహిసన్స్ ఆర్ స్కార్ రప్చర్ అనేది మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు అది మెయిన్గా దృష్టిలో పెట్టుకొని మీకు అలాంటి రిస్క్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే వీ బ్యాక్కి అలో చేస్తారు. ఒకవేళ మీ పారామీటర్స్లో ఏమైనా చేంజెస్ వస్తూ అంటే మీ పల్స్, బీపీ, స్కార్ టెండర్నెస్ ఆర్ ఒక్కొక్కసారి మూత్రంలో కానీ బ్లీడింగ్ కానీ అబ్నార్మల్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఏమన్నా ఉండి రిస్క్లో ఇది స్కార్ డెహిసన్స్ లేదా రప్చర్కి అంటే గర్భసంచి విచ్చుకోవడం లేదా రప్చర్ అని అంటాం దానికి దారి తీయవచ్చు అన్నప్పుడు మాత్రం వీ బ్యాక్ నుంచి మళ్ళీ సిజేరియన్కి కన్వర్ట్ చేసుకుంటారు. సో ఏదైనప్పటికీ కంపల్సరీగా వైద్యుల పర్యవేక్షణలో అది కూడాను అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న సెటప్లో మీరు డెలివరీని ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో మీ కండిషన్, బేబీ కండిషన్, ఉమ్మినీరు మాయ పొజిషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు కనుక అవకాశం ఉన్నట్లయితే వీ బ్యాక్కి ప్రయత్నం చేయవచ్చు. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్కి చెందిన డాక్టర్ జీవి సుగంధ గైనకాలజిస్ట్ గారు మనతో ఉన్నారు, లాప్రోస్కోపిక్ సర్జన్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సో బీపీ ఇవన్నీ చూసుకొని తర్వాత క్లినికల్ రొమ్ము ఎగ్జామినేషన్, తర్వాత పొట్ట ఎగ్జామినేషన్, గైనిక్ ఎగ్జామినేషన్. హలో అమ్మా నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి, నేను మంగళగిరి నుంచి చేస్తున్నాను. చెప్పండి లక్ష్మి గారు. నాకు వైట్ డిశ్చార్జ్ వస్తుందండి, ఇంజక్షన్ వస్తుంది. ఓకే. ఏజ్ ఆపరేషన్ చేసుకొని 8 years అయిందండి. ఓకే. అప్పటి నుంచి కూడా అట్లానే అవుతుంది. ఓకే. కడుపులో నొప్పి కానీ షుగర్ కానీ ఏమీ లేవు కదండి మీకు? అదేం లేదండి, ఒళ్ళు నొప్పిగా ఉంటుంది అట్లా. ఓకే. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేదానికి చాలా కారణాలు ఉంటాయండి. లైక్
యోని దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పేషెంట్కి వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. తర్వాత సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ, అంటే ఇన్ఫెక్షన్స్, ఇరోజన్స్, తర్వాత డిస్ప్లేసియాస్, మాలిగ్నెన్సీ, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. వీటి వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వచ్చు. తర్వాత ముఖద్వారం నుంచి గర్భసంచి లోపల ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వచ్చు. అంటే ఉదాహరణకి ఫైబ్రాయిడ్స్లో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇలాంటివి కూడా వైట్ డిశ్చార్జ్. సమ్టైమ్స్ దాంతో పాటుగా బ్లీడింగ్ అనేది నెలసరి కాని టైంలో కూడా బ్లీడింగ్ అనేది కలిగించవచ్చు. పిఐడి అంటే గర్భసంచి మరియు ట్యూబ్స్, ఓవరీస్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది రావచ్చు. సో మీరు కనుక గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు ఏ రీజన్ వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది, ఏదైనా ట్రామా, దెబ్బ తగలడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, లేదా కణాల్లో మార్పులు, డిస్ప్లేసియా ఆర్ మ్యాలిగ్నెన్సీ, ఏ రీజన్ వల్ల అయితే మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుందో అన్నది నిర్ధారణ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడు మీ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందండి. మేడం చిన్న డౌట్ మేడం, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అంటే ప్రతి కామన్ గా ఉండే అపోహ ఏంటంటే ప్రతి వైట్ డిశ్చార్జ్ క్యాన్సర్ కి దారి తీస్తుందేమో అన్న అపోహ, భయం సాధారణంగా ఉంటుంది. బట్ మీ డౌట్ నిర్ధారణ అవ్వాలంటే ముందు ఎగ్జామినేషన్ చేసినప్పుడు చూడడానికి ఎలా ఉంది, ఓకే, అంటే చూడడానికి యోని కానీ లేదంటే గర్భసంచి ముఖద్వారం కానీ ఇవన్నీ హెల్దీగా, ఆరోగ్యంగా కనబడుతున్నాయా, లేదంటే ఏదన్నా మార్పుల్లాగా కనబడుతున్నాయా అన్నది ఫస్ట్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్గా కావాలంటే ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సాధారణంగా అయితే వెస్ట్రన్ కంట్రీస్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్యాప్స్మియర్ అనేది రొటీన్గా చేయించడం అనేది సజెస్ట్ చేస్తారు. యూజువల్లీ ఇండియాలో ఏంటంటే 35 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ సంవత్సరానికి ఒకసారి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకుంటే అసలు మీకు ఆ క్యాన్సర్ లక్షణాలు ఆల్రెడీ ఉన్నాయా, లేదంటే ఇప్పుడు నార్మల్గానే ఉన్నా కానీ భవిష్యత్తులో ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ కణజాలంలో క్యాన్సర్కి సంబంధించిన మార్పులు వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ముందుగానే నిర్ధారించడానికి లేదా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకున్నట్లయితే మీ అపోహ లేదా భయం అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను, సూచనలు అందించినందుకు ధన్యవాదాలు మేడం. ఓకే వర్స్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.